విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నూరేళ్ళు చిలకా గోరింకల్లా వర్తిల్లండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. పాఠాలు చదవండర్రా అంటే ప్రేమ పాఠాలు చదివారు. అయినా జీవితానికి పనికొచ్చే ఏ పాఠమైనా గొప్పదే. మీ కాపురం 100% మార్కులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అలా జరగడానికి వీల్లేదు. కానీ జరిగింది మేడం. అందుకు పూర్తిగా మీరే బాధ్యులవుతారు. వాట్ మిస్టర్ గిరి, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు, అయినా వినోద్ ఎలా తప్పించుకున్నాడు? టైం తక్కువగా ఉండటంతో కిడ్నాపర్ గ్యాంగ్ ని దొరికిన వాళ్ళనే ఉపయోగించుకోవాల్సి వచ్చింది మేడం. అయినా ఏర్పాట్లన్నీ కట్టుదిట్టంగానే చేశాను. బంధించిన చోటు నుంచి వినోద్ గారు అంగుళం కూడా కదలటానికి వీలైనంత పగడబందీగా అరేంజ్మెంట్ చేశాను మేడం. బంగ్లా బయట 10 మందిని కాపలా పెట్టారు. అయినా సరే వినోద్ కస్టడీలోంచి పారిపోయాడు. ఇదేగా మీరు చెప్పబోయే సంజాయిషి? చా, చిన్న పని చేయడం చేత కాదు, దేనికి పనికొస్తారండి మీరు? ఓకే మమ్మీ, వినోద్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుంటాడో ముందు అది ఆలోచించు. ఎక్కడికి వెళ్తాడు? అదేదో ఒకటి ఏడ్చిందిగా మన ప్రాణానికి, అక్కడికి వెళ్ళుంటాడు. మిస్టర్ గిరి, యు డూ వన్ థింగ్. వినోద్, వాట్ ఈస్ దిస్? ఈమె పేరు సంధ్య, నా భార్య. భార్య లేదు, గాడిద గుడ్డు లేదు. ముందు దీన్ని బయటికి పంపించు. మమ్మీ, నేను ఈమెను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నాను. పెళ్ళా? పెళ్ళంటే ఏమిటో నీకు తెలుసా వినోద్? గ్రాని, నన్ను మరీ పరిశీలన చేసి మాట్లాడొద్దు ప్లీజ్. నీ ఆస్తి కోసం వల్ల వేసుకుని నిన్న అమాయకుడి చేసి ఈ ఇంటి కోడలుగా రావాలని చూస్తోంది ఈ మాయలాడి. ఏయ్, ఎవరివే నువ్వు? గ్రాని, ఇష్టపూర్తిగానే దేవుడి సమక్షంలో సంజయ్ పెళ్లి చేసుకున్నాను. దిక్కు దివాళం లేని దేవుడి గుళ్ళ జరిగేది కూడా ఒక పెళ్ళేనా? నీ పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిపించాలనుకున్నాను, ఎంత గొప్ప అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా తీసుకొద్దాం అనుకున్నాను. ఇలాంటి పుట్టగత్తు లేని దాన్ని భారీగా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం నీకు గాని, కోడలిగా ఇన్వైట్ చేయాల్సిన అవసరం మాకు గానీ లేవు. దీన్ని బయటికి పంపించి నువ్వు లోపలికి రా. పేదవాళ్ళంటే మీ అమ్మమ్మకి గిట్టకపోవచ్చు, పేదవాళ్ళంటే మీ అమ్మగారికి చులకన భావం ఉండొచ్చు, కానీ అది ఇది అంటూ సంబోధించడం ఏమీ బాగాలేదని చెప్పండి. మేము మీలాంటి మనుషులవేనండి. ఆహాహాహా, ఏం నంగనాచి పగలిపోతున్నావే? ఇలాంటి మాటలతోనేనా మా వినోద్ బుట్లో వేసుకున్నావు? వెళ్ళవతలకి. మమ్మీ, నేను ఎక్కడుంటే నా భార్య అక్కడ ఉంటుంది. మా ఇష్టాలు కాదని పెళ్లి చేసుకున్న వాడివి నువ్వు ఈ ఇంట్లోకి రానక్కర్లేదు. ఎంతసేపటికి మీ ముందు పెట్టే గాని మేమేమిటో మా మనసు ఏమిటో అర్థం చేసుకోరా? నో. ఓకే సంజయ్, పద మీ ఇంటికి వెళ్దాం. వినోద్, ఎస్ గ్రాని, నా అభిప్రాయాలకు నా ఇష్టాలకు విలువ లేని చోట నేను ఎందుకు ఉండాలి? నేను సంజయ్ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాను. పద సంజయ్. ఎలా వెళ్తామండి? మీ అమ్మగారు అమ్మమ్మగారు పరువు ప్రతిష్టలకు విలువిచ్చే మనుషులని మీరెన్నోసార్లు చెప్పారు. మీరొచ్చి మా స్లమ్ ఏరియాలో ఉండటం వారికి ఇష్టమైతే చెప్పమనండి, మనం వెళ్దాం. మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా ఉండలేరని వారెన్నోసార్లు నాతో చెప్పారు. నేనొచ్చి మీ మధ్య అగాధాన్ని సృష్టించాను. ఆ పాపం ఊరికే పోదు. నేను బతుకున్నంత వరకు అది నన్ను వెంటాడి వేటాడి చంపుతుంది. వారి ఇంట్లోంచి వెళ్ళడం మీకిష్టం లేదు, అలాగని వారిని విడిచి నేను ఉండలేను. ఈ ఇంటి కోడలిగా కాకపోయినా ఒక పని మనిషిగానైనా నన్నుండనివ్వండి. జీవితాంతం మీకు సేవలు చేసుకుంటూ మీ పాదాల దగ్గర పడుంటాను. అమ్మో, పసుపు బట్టలతో వచ్చిన వాళ్ళు బయటకు పంపించేయడం మంచిది కాదు. కొంప క్యారెట్టం లోపలికి రమ్మని చెప్పమ్మా. నూకాలమ్మ చెప్పింది అక్షరాల సత్యం మేడం. దిక్కులేని వాళ్ళ ఇక్కడ మనం పడిగాపులు గాయాల్సిన అవసరం లేదు. వెళ్దాం పది సంజయ్.
ఆగు. లోపలికి రా. నువ్వు కూడా లోపలికి రా. ముందుగా పెద్దవారి పాదాలకి నమస్కరించాలి. జరగాల్సిన ఘనకార్యం జరిగిపోయిందిగా, ఇక మీరు వెళ్ళొచ్చు. నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు మమ్మీ. నాకు మాత్రం నచ్చి చేశానా బేబీ? మరి దాన్ని ఎందుకు లోపలికి రానిచ్చావు? కూల్ డౌన్ బేబీ. మనం రానివ్వకపోతే వినోద్ దాంతో పాటు వెళ్ళి ఆ స్లమ్ ఏరియాలో ఉంటాడు. ఎంత నామోషి. అదే మన దగ్గర ఉన్నాడనుకో, దాని గురించి వ్యతిరేకంగా చెప్పి వినోద్ మనసు విరిచేయడం చిటికలో పని. కొంచెం ఓపిక పట్టు. దాన్ని ఇంట్లోంచి తరివేసి వినోద్కి ఇంకో పెళ్లి చేద్దాం. అమ్మా, ఈ టైంలో ఇక్కడ కూర్చున్నావేంటమ్మా? అడవి సింహాలున్న భూమిలోకి లేడి పిల్లలా వెళ్ళింది నా చెట్టు తల్లి. అక్కడ ఎలాంటి ఆపద ఎదురు కాకుండా చూడమని ఆ దేవుణ్ణి అడుగుతున్నాను బాబు. సంజయ్ చాలా తెలివైన పిల్లమ్మా. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చాకచక్యంగా ఎదుర్కోగల ధైర్య సాహసాలు తనకున్నాయి. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. అవతలి వాళ్ళు మామూలు మనుషులైతే నువ్వన్నట్టే నిశ్చింతగా హాయిగా ఉండగలిగేదాన్ని బాబు. కానీ వాళ్ళు అభిమానానికి అనురాగానికి అర్థం తెలియని బండరాళ్ళు. ఆస్తులు అంతస్తులు ఉన్నవాళ్ళను తప్ప మామూలు మనుషుల్ని గడ్డిపోచకన్నా హీనంగా చూసే మూర్ఖులు. తమ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ప్రపంచం నడవాలని కోరుకుంటారు తప్ప ఎదుట వాళ్ళ ఇష్టాయిష్టాలను గమనించలేని మొండివాడు. కానీ వినోద్ అలా కాదుగా. సంజయ్ని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు. సంజయ్కి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వడని నా నమ్మకం. నీ నమ్మకం నిజం కావాలని ఆ పసి వాళ్ళిద్దరూ హాయిగా చిలకా గోరింకల్లా కాపురం చేసుకుంటే చూడాలని నాకు ఉంది బాబు. ఒకప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో గుండె నిబ్బరంతో ఉన్న నిన్ను ఎంతలా మార్చేశారు. ప్రాణప్రదంగా ప్రేమించే నాకు ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్న నీ చెల్లెలకి దూరం చేశారు. వినోద్ను కూడా అలా మార్చరని, సంజయ్ పట్ల అతని మనసు విరచరని నమ్మకం ఏముంది? నీ పిచ్చిగానే అమ్మా. ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయని తెలియకుండానే సంజయ్ ఆ ఇంటి కోడలుగా వెళ్ళిందంటావా? లేదు బాబు. వయసులో చిన్నదైనా మనసులో మనందరికన్నా పెద్దది సంజయ్. గతాన్ని ఎంత బాగా అర్థం చేసుకుంది. వర్తమానాన్ని తెలివిగా మలుచుకొని భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దుకోవాలన్న సంకల్పంతో ఉంది. అవును మేడం, సంజయ్ బేబీ ఈజ్ వెరీ క్లవర్ అండ్ ఇంటెలిజెంట్. లేకపోతే రోజు ఈ ఫ్యామిలీని ఛాలెంజ్ చేసే సాహసానికి ఒడిగట్టగలదా? అసలు మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను కదా, తన స్టైలే డిఫరెంట్, తన థింకింగే డిఫరెంట్. కాబట్టే వినోద్ లాంటి చిచ్చర పిడుగును పిడికిట్లో పట్టుకోగలిగింది. రోజు ఈ భార్గవి లాంటి వాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవడానికి రెడీ అయ్యింది. సంజయ్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావు బీడి. చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను మేడం. సంజయ్ బేబీకి ఏమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి. చూసావా అమ్మా, బీడీ కూడా ఎంత ధైర్యం చెప్తుందో. మేమంతా ఎంతో ధైర్యంగా ఉంటే నువ్వు ఒక్కదానివే అనవసరంగా భయపడుతున్నావు. పైకి డాంబికాలు పోతున్నావు గాని సంజయ్ మేనమావగా నీకు మాత్రం బాధగా లేదు, భయంగా లేదు? నీ మనసులో ఉన్న బాధను కళ్ళలోకి లాగాలని కాదు బాబు నేను ఇలా అంటున్నది. ఒకవేళ సంజయ్కు జరగరానిదేదైనా జరిగితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెబుతున్నాను. నువ్వు ఊహిస్తున్నట్టు నిజంగా సంజయ్కి ఏమన్నా అయితే ఆ తల్లి కూతుళ్లకు జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం చెప్తాను.
శత్రు గుడారంలో సైతం తన బిడ్డలు నిర్భయంగా నిద్రపోయేటట్లు చేయగలడు మేడం నా ప్రభు. మీరు నిశ్చింతగా ఉండండి. అది నిజంగా శత్రు గుడారమే బీడి. అక్కడ నిద్రపోయేటట్టు కాదు, సంజను అప్రమత్తంగా ఉండేటట్టు చూడమని నీ ప్రభువుని ప్రార్థించు. కొత్త పెళ్లి కూతురు ఇలాగైనా ఉండేది. మనం కోరుకున్నట్టుగా మన పెళ్లి జరిగిపోయింది, మన ఇంటికి వచ్చేసాం. దిగులు పడాల్సిన పనే లేదు. హుషారుగా ఉండు సంజ. మీ వాళ్ళ మాటలు విన్నాక హుషారుగా ఎలా ఉండగలనండి? పెద్దవాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను కదా, కోపంలో అనేక అంటారు. అవన్నీ పట్టించుకోకూడదు. పట్టించుకోకుండా ఉండేందుకు వాళ్ళన్నవేవైనా మామూలు మాటలా? ఎంత లేసి మాటలన్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని మాత్రం నేను ఊహించలేకపోయాను. నేను పేద కుటుంబంలో పుట్టడం నా తప్ప అండి? లేదు సంజ, పేదవాళ్ళ పట్ల మమ్మీ గ్రానీలకు ఉన్న చిన్న చూపుని పోగొట్టవలసిన దాన్ని నువ్వే. మీ వాళ్ళకి ఎదురుపడాలంటేనే భయంగా ఉందండి. చూడు, వాళ్ళేం పులులు సింహాలు కాదు, ఎదురు పడితే మింగేస్తారని భయపడ్డానికి. నన్ను ఎంతగానో ప్రేమించిన వాళ్ళు, నా మీదున్న ప్రేమ కారణంగా మనల్ని ఇంట్లోకి రానిచ్చిన వాళ్ళు నీ మంచితనాన్ని చూస్తే ఖచ్చితంగా మారతారు. నాకు అనుమానమే. అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకు. కాకపోతే నువ్వెంత మంచిదానివో, ఎంత తెలివైన దానివో నీ ప్రవర్తన ద్వారా వాళ్ళకి తెలిసి రావాలి. నువ్వు తలుచుకుంటే మా వాళ్ళని మెప్పించగలవన్న నమ్మకం నాకుంది. నిజంగానా? నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టే ధైర్యంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను. థ్యాంక్స్. You're so young. You're so young. ఆగిపోయావే? రా బేబీ. ఇంటికి వచ్చిన దరిద్రాన్ని ఈ చౌతలు పారేసే ప్లాన్లు వేస్తున్నావేమో అనుకుంటే తీరిగా కూర్చుని జుట్టుకి రంగేస్తున్నావా? వెనకటికి రోమనగరం తగలబడుతుంటే ఫిడేలు వాయిస్తూ కూర్చున్నాంట నీలాంటి చక్రవర్తకుడు. రోమన్ ఎంపరర్ తో కంపేర్ చేసినందుకు థ్యాంక్స్. ఒక పక్క నా కొళ్ళంతా కంపరంగా ఉంది అంటే కంపారిజన్లకు మురిసిపోతానంటావేంటి? కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. దాని ఇంట్లో చూస్తూ కూల్గా ఉంటాం నా వల్ల కాదు మమ్మీ. వెంటనే నువ్వే ఏదో ఒకటి చేసి దాని ఇంట్లోంచి తరిమే. ఊరకుక్కని తరవాలని చూస్తే అది మీద పడి ఖర్చేస్తుంది. అందుకని దాని ఇంట్లోనే ఉండనిస్తావా? అలా ఉండనిస్తే నేను రోజీని ఎందుకు అవుతాను? మరి త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అది ఇంట్లో దూరి చాలా సేపైంది. ఇలాంటి వ్యవహారాల్లో తొందరపాటు అసలే పనికిరాదు బేబీ. అది ఒక పథకం ప్రకారం ఇంట్లోకి ఎంటర్ అయింది కాబట్టి, దానికి వినోద్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి, మనం కూడా ఒక పథకం ప్రకారమే దాన్ని తరివేయాలి. అది ఇంకా ఇంట్లో ఎంతకాలం ఉంటుంది? ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే. ఈ ఇంటికి వచ్చిన డాగ్ కోడలి హోదాలో వినోద్ వెంటపడి వచ్చింది కాబట్టి కొన్ని డేస్ టైం ఇవ్వక తప్పదు బేబీ. సరే, నీ తృప్తి కోసం దానికి ఒక చిన్న డోస్ ఇస్తాను. జస్ట్ వెయిట్. నూకాలు ఒకసారి ఇలా రా. వస్తున్నానండి, వస్తున్నా. ముందు అసలు అది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందో, వినోద్ని ఎలా ట్రాప్ చేసిందో కనుక్కో మమ్మీ. ఏటమ్మగారు అదేం చేస్తోంది? అదెవరండే? అదే వినోద్ వెంట వచ్చిందే అది. సొందమ్మగారా? దాని మొహం అదమ్మగారేంటి? ఎంతైనా కోడల పిల్ల కదండే. కోడలి పిల్ల కాదు, కుక్క పిల్ల. వెళ్ళి వినోద్ బాబు చూడకుండా దాన్ని నేను పిలుస్తున్నానని చెప్పు. అట్టాగేనండి. ఏ దాన్ని పిలిచిన సంగతి వినోద్కి తెలిస్తే ఏమవుతుందట? కొన్ని విషయాలు వినోద్కి తెలియకుండా మేనేజ్ చేయాలి బేబీ. ఎంతైనా అదంటే ఇష్టపడుతున్నాడు కదా. మనల్ని కన్సల్ట్ చేయకుండా ఏ చిన్న పని చేసేవాడు కాదు. పెళ్లి విషయంలో ఇలాంటి రాంగ్ స్టెప్ వేసాడేంటి మమ్మీ? అక్కడే సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే సంధ్య అనేది చాలా ఇంటెలిజెంట్ అని అర్థమైపోతోంది. అందుకే మనం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ బొట్టు పెట్టి పిలవాలా? రైట్. ఎవరివే నువ్వు? నీదేవూరు?
ప్రస్తుతం ఈ ఊళ్ళోనే ఉంటున్నామండి. ఎక్కడి నుంచి వచ్చి మా ఇంటికి దరిద్రంలా చుట్టుకున్నావు అని అడుగుతోంది మమ్మీ. ఏ ఊరినిది? చిన్న కిష్టాపురం. అంటే ఎక్కడా? రామాపురానికి పెద్ద కిష్టాపురానికి మధ్య ఉంటుందండి. బస్సు ఎక్కాలంటే మాత్రం రామాపురం వెళ్లాల్సిందే. అంటే పల్లెటూరు బయట అన్నమాట. మా వినోద్ నీకెలా తెలుసు? కాలేజీలో పరిచయం. ఎక్కడో పల్లెటూరులో పేడ మట్టి పిసుక్కుంటూ ఉండాల్సిన దానివి సిటీకి ఎందుకు వచ్చావు అసలు? నాకు మా తాతకి నేను తప్ప ఇక ఆ ఊళ్ళో ఎవ్వరూ మాకు లేరండి. నా చదువు కోసమని సిటీకి వచ్చాం. వచ్చిన దానివి నీ ఏడుపేదో నువ్వు ఏడవకుండా మావాడి వెంట ఎందుకు పడ్డావు? కాలేజీలో ఇంకెవరు దొరకలేదా? ఆయన గారే నా వెంట పడ్డారండి. నోర్మోయ్, మల్టీ మిలియనర్స్ వెంట పడితేనే పట్టించుకొని వినోద్, మట్టి పిసుకునేదానివి నీ వెంట ఎందుకు పడతాడు? డబ్బున్న అబ్బాయిని నువ్వే మావాడి వెంట పడుంటావు. లేదండి, ప్రేమ ప్రేమ అని మీ అబ్బాయి గారే నా వెంట పడ్డారు. డబ్బున్న మహారాజులంటే మాకు భయం, వద్దండి నా వెంట పడొద్దని చాలాసార్లు చెప్పాను. పెళ్లి కూడా చేసుకుంటానని నా చుట్టూ తిరిగారు. మా తాతగారితో కూడా మాట్లాడారు. కావాలంటే మీ అబ్బాయి గారిని అడగండి. ఏమిటి అడిగేది బోడి? ఈ ఇంటికి రాబోయే ముందు నువ్వేమిటో నీ లెవెల్ ఏమిటో ఒక్కసారి ఆలోచించుండాల్సింది. పోనీ వచ్చాకైనా మర్యాదగా బయటికెళ్లాల్సింది. భర్త గారు ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి కదండి. ఆయన లోపలుంటే నేను బయటికి ఎందుకు వెళ్తాను? ఎందుకంటే నువ్వు మా ఇంట్లో పని మనిషిగా కూడా పనికిరావు కాబట్టి. నీ అదృష్టం బాగుండి ఇంట్లోకి వచ్చావు కదా అని రాసుకు పూసుకుని తిరగాలని చూస్తున్నావేమో. అదేం కుదరదని గుర్తుంచుకో. ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు ఈ ఇంట్లోంచి బయటకెళ్లాల్సిన దానివే. అంటే వేరే కాపురమా అండి? నార్మల్, నువ్వు అసలు వినోద్తో కలిసి కాపురం చేయడానికి వీల్లేదు. మీ రిలేషన్షిప్ మాటల వరకే పరిమితం కావాలి. అర్థమవుతుందా? వినోద్ నీ దగ్గరకు వచ్చినా నువ్వు దూరంగా ఉండాలి. మీరిద్దరూ కలిసి ఒక చోట కనిపించకూడదు. నీ మీద వినోద్కి అసహ్యం పుట్టేటట్టు నువ్వు ప్రవర్తించాలి. నీ అంతటా నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి రెడీగా ఉండాలి. ఒకవేళ వినోద్కి ఏదైనా అనుమానం వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే ఏదో ఒక రీజన్ చెప్పి అతన్ని కన్విన్స్ చేయాలే తప్ప మేం చెప్తే అలా చేస్తున్నావని వినోద్కి ఏమాత్రం అనుమానం రాకూడదు. ఏమండి? ఎవరిని పిలుస్తున్నావు? ఏమండి?